హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాకీ టాకీ. 11th వీక్ నామినేషన్స్ చూసినట్లుగా అయితే బిగ్ బాస్ గారు ఈసారి నామినేషన్స్ బాధ్యత అనేది మన క్యాప్టెన్ తనుజ గారి చేతిలో అయితే పెట్టారు. కుండల టాస్క్ అండి బాబు, బద్దలైపోయి కుండలు. తనుజ గారు అయితే ఫస్ట్ ఛాన్స్ ఇమాన్యుయల్ గారికి ఇచ్చారు అండ్ ఇమాన్యుయల్ నామినేషన్స్ రీతు అండ్ భరణి గారి పైన. లాస్ట్ వీక్ మన బాస్కెట్ అండ్ బాల్ టాస్క్లో రీతు గారు 4 to 5 times తన డిసిషన్ అయితే చేంజ్ చేసుకున్నారు. దీని వలన నాగ్ సార్ కూడా మనకు వీకెండ్లో రీతు ఈజ్ అ డిజాస్టర్ యాజ్ అ సంచాలక్ అనేది చెప్పారు. దీనికి రీతు గారు అయితే మన ఇమాన్యుయల్ బలూన్ టాస్క్లో కొంచెం తడబడ్డారు చూసారా, ఆ పాయింట్ అయితే తీసుకొచ్చి కౌంటర్ ఇచ్చారు. సెకండ్ నామినేషన్ వచ్చేసి బర్నీ గారి పైన. ఈ మధ్య బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ రీజన్స్ కావచ్చు బర్నీ గారు 100% ఫిజికల్ టాస్క్లు అనేటివి చేయట్లేదు. బర్నీ గారితో ఇంకెవరన్నా పేరప్ అయితే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇమాన్యుయల్ చెప్పారు. సెకండ్ నామినేషన్ వచ్చేసి డెమాన్ పవన్కి ఇచ్చారు తనుజ గారు. డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లు అయితే చాలా సూపర్గా ఆడతాడు, కానీ ఈ నామినేషన్ టైంలో వాక్ చాతుర్యం అనేది కొంచెం చూపించడు. డెమాన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తూ 3 places పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకోలేదు అనేసి చెప్పారు. స్టార్టింగ్ వీక్స్లో ఒకసారి పవన్ కళ్యాణ్, రీతు అండ్ శ్రీజ ముగ్గురు ఉన్నప్పుడు డెమాన్ పవన్ కళ్యాణ్ని తీసేశాడనమాట. అప్పుడు కళ్యాణ్ని డెమాన్ మోసం చేశాడనేటటువంటి ముద్ర పడింది. దానికి స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అని డెమాన్ అడిగాడు. రీసెంట్గా సాయి ఉన్నప్పుడు ఒక టాస్క్లో అండ్ తనుజ గారు డెమాన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు అని ఆ విషయంలో స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అని కళ్యాణ్ అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. సెకండ్ నామినేషన్ అయితే రీతు గురించి 3 points అయితే పెట్టాడు డెమాన్. రెబల్ గేమ్లో రీతు సాయిని తీయను అని చెప్పి తీసింది. అక్కడ వేరే వాళ్ళు ఉన్నా కూడా సాయిని తీసింది అంటే మాట ఇచ్చి తప్పావు అని. అండ్ డెమాన్ ఏదైనా విషయం రీతుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రీతు బాగా అరుస్తుంది అని, అంతకుముందు చాలా మంది రీతుతో ఆడొద్దు జాగ్రత్త ఉండు అని చెప్పినా కూడా నిన్ను ట్రస్ట్ చేశాను, నేను బ్యాడ్గా పోర్ట్రే అయినా కూడా నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకున్నాను, బట్ నాకు నీ మీద నమ్మకం లేదు అని చెప్పి బాధ పెట్టావు అని డెమాన్ నామినేట్ చేశాడు. డెమాన్ చెప్పేది ఏంటి అంటే, ఏదైనా విషయం వచ్చినప్పుడు ఇద్దరం కామ్గా కూర్చొని మాట్లాడుకొని అదేదో సమస్య ఏదైనా ఉంటే అది పరిష్కారం చేసుకోవాలి, చెప్పినప్పుడు గట్టిగా అరవకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. అరవడం వలన ఏదో డెమాన్ది పొరపాటుగా ఉంది అన్నట్టుగా అక్కడ పోర్ట్రే అవుతుంది. దానివల్ల నెగటివ్ నేమ్ అనేసి వచ్చేసింది. ఒకసారి మోకాళ్ళ మీద నిల్చొని క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అనవసరంగా బయట బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది అనేసి డెమాన్ బాధ. అంతేగాని రీతు మీద నమ్మకం లేదు అని కాదు, రీతుకి డెమాన్ మీద నమ్మకం లేదు అని కూడా కాదు. ఇద్దరు మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయి ఉన్నారు. వాళ్ళు ఏది ఆలోచన చేసినా కూడా ఇద్దరు కరెక్ట్గానే ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. డెమాన్ అండ్ రీతు ఫ్రెండ్షిప్ కానివ్వండి, లేదా మన ఇమాన్యుయల్ అండ్ సంజనా మమ్మీ ఫ్రెండ్షిప్ కానివ్వండి, వీళ్ళవి చాలా మంచిగా ట్రస్టబుల్గా ఉంటాయి. సరే, ఇప్పుడైతే వీళ్ళకి మధ్యలో నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల నెక్స్ట్ వచ్చేటటువంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా పడట్లేదు అనేది మనం ముందు చూడాలి. నెక్స్ట్ నామినేషన్ బర్నీ గారు ఇమాన్యుయల్ మీద చేశారండి. ఫిజికల్ టాస్క్లు 100% పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి ఇమాన్యుయల్ ఇందాక నామినేట్ చేయడం జరిగింది. దానికి బర్నీ గారు ఏం చెప్పారంటే, బొమ్మల టాస్క్లో మీ అందరికంటే ముందు నేనే ఉన్నాను అని సంజయ్షి ఇచ్చారు. కానీ దీనికి వెంటనే ఇమాన్యుయల్ అందుకున్నాడు. అంటే మీరు ఫిజికల్గా ఫిట్ ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అవుతున్నారని చెప్పాడు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి రీతు యాజ్ అ సంచాలక్ షీ వాజ్ ఎ డిజాస్టర్ అని ఆల్రెడీ నాగ్ సార్ చెప్పినటువంటి కాపీడ్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ రీజన్ చెప్పి నామినేట్ చేశారు బర్నీ గారు. నెక్స్ట్ నామినేషన్ ఛాన్స్ కళ్యాణ్కి వచ్చింది. కళ్యాణ్కి అయితే ఒకటే నామినేషన్ ఛాన్స్ వచ్చింది, అది కూడా డెమాన్ని చేశాడు. తనుజ అన్నటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదం గురించి నేను ఎలా స్టాండ్ తీసుకోలేదు అని డెమాన్ని అడగడం జరిగింది. అయితే దాంట్లో తప్పు ఎవరిది అని డెమాన్ అడగడం జరిగింది. సో దాంట్లో తప్పు మాత్రం తనుజదని పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. అండ్ దొంగల్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో డెమాన్ మైండ్ గేమ్ అనేది ప్లే చేయలేదు అని కూడా వన్ ఆఫ్ ద నామినేషన్ రీజన్స్ చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి రీతు గారు సంజనా గారిని నామినేట్ చేయడం జరిగింది. సంజనా గారు అప్పుడప్పుడు యూజ్ చేసేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఆఫ్టర్ ఆల్ రీతు అనేసి అన్నారు కాబట్టి, అలాంటి వర్డ్స్ సెన్స్లెస్ అని కూడా అన్నారు కాబట్టి అలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు, మీరు అలా యూజ్ చేస్తారనేసి నామినేషన్ చేశారు. సెకండ్ నామినేషన్ రీతుది ఎవరిపైన అంటే దివ్య పైన. మొన్న రీసెంట్గా కళ్యాణ్, దివ్య అండ్ రీతు ముగ్గురు మధ్యలో డిసిషన్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు దివ్య రీతు గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడింది. అంటే నీకంటే నేను ఈ గేమ్ పర్ఫెక్ట్గా ఆడతాను, ఈ గేమ్లో నేను ఎక్కువ ఆడాను అనేసి అలా మాట్లాడినందుకు రీతు హర్ట్ అయింది. నీ గురించి నువ్వు చెప్పుకో కానీ పక్క వాళ్ళని మాత్రం డిగ్రేడ్ చేయొద్దు అని. అంటే దివ్య ఏమన్నారంటే, డిసిషన్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు కంపారిజన్ అనేది చేయాల్సి వస్తుంది, నువ్వు నాకంటే గేమ్స్ దేంట్లో ఎక్కువ ఆడావు చెప్పు,
కత్తి టాస్క్లో నువ్వు కత్తి కూడా సరిగ్గా పట్టుకోలేదు అని కొంచెం మళ్ళీ తక్కువ చేసినట్టుగా మాట్లాడింది. మొత్తానికైతే ఈసారి దివ్యకి కొంచెం గట్టిగానే పడబోతుందని అనిపిస్తుంది. లాస్ట్ వీక్లో ఆల్రెడీ బాటంలో ఉంది దివ్య. ఈ వీక్ కొంచెం ఏదైనా సంథింగ్ స్పెషల్ చేస్తేనే సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్మీడియట్గా దివ్యకి మళ్ళీ రీతుని నామినేట్ చేసే ఛాన్స్ అయితే దొరికింది. మళ్ళీ సేమ్ అదే విషయం పైన ఇద్దరు వాగ్వివాదాలు అయితే చేసుకున్నారు. బట్ అంత క్లారిటీగా అయితే జరగలేదు. సో ఫ్రస్ట్రేషన్లో దివ్య గారు వచ్చేసి కుండని పాటమని పగలగొట్టేశారు. దివ్య గట్టి క్యాండిడేటే కానీ పిఆర్ ఎఫెక్ట్ మాత్రం లేనట్టుంది. లాస్ట్ నామినేషన్ తనుజ గారు సుమన్ శెట్టి గారికి అయితే ఇచ్చారు. బట్ సుమన్ శెట్టి గారు ఎక్స్ప్రెషన్స్ చూసి అబ్బా నాకు ఇచ్చారు అన్నట్టుగా చెప్పాలా వద్దన్నట్టుగా అయితే బరిలోకి దిగారు. సుమన్ శెట్టి గారు కళ్యాణ్ని నామినేట్ చేశారు. నామినేట్ చేస్తూ రీజన్ ఏం చెప్పారు అంటే, రీసెంట్గా జరిగినటువంటి బాక్స్ గేమ్ ఏదైతే ఉందో దాంట్లో కళ్యాణ్ మనకు సంచలనంగా చేసినప్పుడు బాక్సెస్ అనేటివి స్ట్రైట్గా ఉంటేనే నేను పాయింట్స్ ఇస్తాను, లేకపోతే పాయింట్స్ ఇవ్వను, స్ట్రైట్గానే ఉండొద్దు అనే విషయం క్లారిటీగా చెప్పలేదని సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. సో ఇవ్వండి 11th వీక్ నామినేషన్స్. నెక్స్ట్ వీక్ వరకు ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారో లెట్స్ వెయిట్ and watch. Please subscribe my channel and follow my channel. Thank you.